రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం విజయానంద్ అమరావతి నుంచి పలు అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జేసీ ఎస్ చిన్నరాముడు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఎజెండా అంశాలుగా తాగునీటి సరఫరా, వేసవి కార్యాచరణ ప్రణాళిక, ప్రజా రవాణా, నిత్యావసర సరుకుల పంపిణీ, రియల్ టైం గవర్నెన్స్, ప్రజా సమస్యల పరిష్కార చర్యలు తదితర అంశాల ఆధారంగా సానుకూల ప్రజా అవగాహన, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు, ప్రభుత్వ కేటాయింపు భూమి నుండి ఫీడర్ స్థాయి సోలరైజేషన్ పథకం, ఎంఎస్ఎంఈ సర్వేలపై సమీక్షించారు. ప్రశాంతి మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి అని, ఇందుకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి అని ఆదేశించారు. రానున్న 4 నెలలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సరఫరా విధానంపై ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర నివేదిక అందించాలి అని పేర్కొన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రతి డిపో పరిధిలో ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ ప్రక్రియ చేపట్టాలి అని కోరారు. Local bodies will have to find means from their own sources. That is also a little problematic, sir, because most of the ULBs are not in a position, especially these places where there is high water scarcity.